తల్లి తండ్రి దైవాల దేవుడి దైవాల చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఆయన బతుకుందని చెప్పి ఆయన చేయాలి సీఎం. ఎందుకంటే ఆయన అంత మంచి హృదయం. ఆయన రోడ్లు అంటే మరి రోడ్లు లేకపోతే మన పిల్లలు స్కూల్ కి ఎలా వెళ్తారు అబ్బాయి? 5 సంవత్సరాలు చేశాడు మీ సీఎం ఎవరు జగన్. ఎక్కడైనా ఒక రోడ్డు వేసాడు రికార్డు ఉందా ఏమండి సార్? చెప్పండి గారు. తప్పలేదు, నేను తప్పు అవుతున్నా. మరి రాజశేఖర రెడ్డి గారు అన్నారు బాగా చేశాడు ఆయన. మీరు దొంగగా కొడుకు ఎవరో జగన్. మరి ఇప్పుడు సీఎం 3 సార్లు సీఎం అయ్యాడంటే ఆయన నీతిగా కాబట్టి అయ్యాడు. మాట్లాడుతున్నా బాబు. చెట్టుకోండి కాదు మరి తప్పుడు మంచి. దానికో 10,000, దీనికో 10,000, ఏంటి ఆటో వాడికో 10,000, మంగళవాడికో 10,000. అబ్బాయి రోడ్లు కాలేజీ పిల్లల్ని వాళ్ళని కనిపెట్టుకోవాలి కదా అబ్బాయి. మరి అలాగా నారా చంద్రబాబు నాయుడికి చెల్లింది ఆ దమ్ము. మళ్ళీ అంతకే నిలబెట్టుకున్నాడు ఇవాళ. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాడు కదా, ఎలా? ఓకే, అన్నా క్యాంటీన్ ఆయనే పెట్టిన భిక్ష. 5 సంవత్సరాల్లో అన్న కొడుకు ఓపెన్ చేయలేదు అబ్బాయి. చేశాడా ఏమంటే 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా. ఎందుకు తీశాడంట? ఏమో మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ పోయే కూడా అన్నాడు, అయ్యా నేను ఎన్టీ రామారావు గారి పేరు పెట్టి నేను పెట్టాను కదా, ప్రజల్ని మోసం చేయొద్దు. పోలే లేబర్ ఉంటారు కదా అడుకుని వాళ్ళు నువ్వు ఇచ్చేకంటే అన్న క్యాంటీన్ పెడతానని తీసేసి పెట్టలేదండి. 5 సంవత్సరాలు పెట్టలేదు జగన్ గారు. మళ్ళీ ఆయనే వస్తే జగన్ వస్తే మళ్ళీ ఎక్కడ వస్తాడు అబ్బాయాడు? రానిస్తావా? పవన్ కళ్యాణ్ యథార్థంగా నేను పూర్తి బాధపడద్దు. వాస్తవం ఆయన రానివ్వు. నా వాస్తవంగా జనం కూడా రానివ్వను. నా ఒక్కోడితో వస్తాడా? నా ఒక్కోడితోటి చంద్రబాబు నాయుడు వస్తాడా? మనసు ఉంటే మార్పు. బాబు ఇంత వయసు వచ్చింది కదా నాకు. ఎంత నాకు 52, 62. ఇప్పటికి పెన్షన్ రాలా అని నా కొడుకు ఇప్పుడు రాశాడు పవన్ కళ్యాణ్ మొన్న. మరి ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పాలన? ఏం పర్లా అస్సలు. 3 పిల్లలు అన్నారు కదా, 4వ పిల్లలు జగన్ గారే ఆయనకి. వాస్తవం పవన్ కళ్యాణ్ అంటే నంబర్ 1 అబ్బాయి. ఇవాళ కాబోయే సీఎం ఆయనే. యథార్థంగా చెప్తున్నాను చిన్న రాసుకోండి. యథార్థంగా అబద్ధం లేదు ఇందులో, నిజం. నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేశాడు, కొడుక్కివ్వాలి. అలాంటి 2వ సీఎం అని న్యాయం చేశాడు ఎవరో చంద్రబాబు నాయుడు గారు. ఆయన మహానుభావుడు. ఒకవేళ పొరపాటు నుంచి జగన్ వస్తే అధికారంలోకి రానియు